ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. ట్రంప్ ఈజ్ నాట్ మై ప్రెసిడెంట్. అగ్రరాజ్యం అమెరికాలో రీసౌండ్ ఇస్తున్న వన్ అండ్ ఓన్లీ టాపిక్ ఇదే. జనవరి 20వ తేదీకి ముందు డొనాల్డ్ ట్రంప్ పేరు వినిపిస్తేనే ఊగిపోయిన అమెరికన్లు ఇప్పుడు ట్రంప్ వాయిస్ వినాలంటే వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ అంశంపై ఎలాంటి ప్రకటన చేస్తాడో తెలియక ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నమాట దేవుడెరుగు. ఉన్న అమెరికాను తిరోగమనంలో నడిచేలాగా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా అమెరికా రెండోసారి అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకున్న నెల రోజుల్లో వచ్చిన మార్పే. కానీ ఇంత తక్కువ వ్యవధిలో అంతగా ట్రంప్పై వ్యతిరేకత ఎందుకు వచ్చింది? రాయిటర్స్ ఇప్పోస్ తాజా పోల్లో బయటపడ్డ సంచలన విషయాలేంటి? అగ్రరాజ్యంలో సివిల్ వార్కు నిజంగానే రంగం సిద్ధమవుతుందా? ఇవాళ టాప్ స్టోరీలో తెలుసుకుందాం. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని నినాదిస్తూనే ఊగిపోయారు. అమెరికా ఫస్ట్, మిగిలినవన్నీ తరువాతనేనని ప్రచారం చేస్తే పొంగిపోయారు. 4 ఏళ్ల జో బైడెన్ పాలన నుంచి విముక్తి, 40 ఏళ్ల భవిష్యత్తుకు భరోసా ట్రంప్తోనే సాధ్యమని డిసైడ్ అయిపోయారు. తీరా ట్రంప్ రూలింగ్ మొదలైన 35 రోజులకే బెంబేలెత్తిపోతున్నారు. ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతోందని కింద మీద పడుతున్నారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుని తమ జీవితాల మీద కొడతాడోనని వణికిపోతున్నారు. ఇదంతా జస్ట్ 35 రోజుల పాలనలో వచ్చిన మార్పులే. అందుకే ట్రంప్ నాట్ మై ప్రెసిడెంట్ అని మెజారిటీ అమెరికన్లు రోడ్డెక్కారు. దీంతో పోల్ సంస్థలు ట్రంప్ పాలనపై జనం మాట ఏంటో తేల్చేయాలని డిసైడ్ అయ్యాయి. రిజల్ట్ కూడా ట్రంప్నకు నెగిటివ్గానే వచ్చింది. రాయిటర్స్ ఇప్పోస్ తాజా పోల్లో ట్రంప్కు 44% మంది మాత్రమే మద్దతు పలికారు. జనవరిలో వరుసగా ట్రంప్కు 47% మంది అనుకూలంగా ఓటు వేయగా ప్రస్తుతం అది 44%కి పడిపోయింది. అదే సమయంలో ట్రంప్ను వ్యతిరేకించే వారి సంఖ్య జనవరితో పోలిస్తే ఏకంగా 10% పెరిగి 51%కి చేరింది. కానీ ఎంత తక్కువ సమయంలో అంత వ్యతిరేకత రావడానికి రీజన్ ఏంటి? 50501 ప్రొటెస్ట్ అమెరికాలో మోస్ట్ ట్రెండింగ్లో ఉంది. ఇదే 50501 ప్రొటెస్ట్ అనేది ఒక రాజకీయ యాక్టివిస్ట్ గ్రూప్. ట్రంప్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ అమెరికన్లందరినీ ఏకం చేయడమే దీని లక్ష్యం. 50501 అంటే 50 నిరసనలు, 50 రాష్ట్రాలు, ఒకరోజు అని అర్థం. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఓ రోజు మొత్తం అమెరికా ప్రజలు నిరసనలు చేస్తున్నారు. గత నెలలో 50501 ఉద్యమం గురించి రెడ్డిట్, ఇన్స్టాగ్రామ్ లాంటి పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అయింది. ఫిబ్రవరి 5న మొదటిసారిగా 50501 ఉద్యమం జరిగింది. ఆ రోజున వివిధ రాష్ట్రాల్లో అమెరికా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిబ్రవరి 17న రెండోసారి అమెరికా వ్యాప్తంగా 50501 ఉద్యమం చేశారు. కాలిఫోర్నియా, టెనెస్సీ, మసాచుసెట్స్, న్యూయార్క్, బోస్టన్ లాంటి దాదాపు సగం రాష్ట్రాల్లో ఆ రోజున ప్రజలు రోడ్లపైకి వచ్చి ట్రంప్, ఎలాన్ మస్క్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. ప్రభుత్వ ఉద్యోగులను తొలగించి డబ్బును ఆదా చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తీసేయాలని నిర్ణయించింది. యుఎస్ ఎయిడ్ ద్వారా వృధా ఖర్చులు పెరుగుతున్నాయని, ఇది ఆర్థిక నేరగాళ్ల సంస్థ అంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఆరోపించారు. దీంతో మస్క్ ఆధ్వర్యంలో నడుస్తున్న డోజ్ ఇప్పటికే 1600 మంది యుఎస్ఐడ్ ఉద్యోగులపై వేటు వేసింది. ఇది ఆరంభం మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ట్రంప్, మస్క్ చాలా సీరియస్గా ఉన్నారు. ఎప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఎవరి ఉద్యోగం ఊడుతుందో గ్యారంటీ లేదు. ఈ క్రమంలోనే నిరసనలు దేశవ్యాప్తంగా ఉధృతమయ్యాయి. వాషింగ్టన్లో ఉన్న వైట్ హౌస్ ముందు కూడా ప్రజలు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ప్రెసిడెంట్స్ డే రోజున రాజులు వద్దు, ఎలాన్ మస్క్కు ఓటు వేయలేదు వంటి ప్లకార్డులు పట్టుకుని గొంతెత్తారు. 50501 ఉద్యమం కూడా తమ వెబ్సైట్లో కీలక ప్రకటన చేసింది.
చరిత్రలో క్లిష్టమైన సమయంలో తాము దృఢంగా నిలబడ్డామని, ప్రజల ప్రయోజనం కోసమే ప్రభుత్వ పాలన ఉండాలి, బిలియనియర్ అయిన ఎలాన్ మస్క్ కోసం కాదని డిమాండ్లు చేస్తున్నట్లు పేర్కొంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఎలాన్ మస్క్కు ఆయన ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని ఏర్పాటు చేసి దీని బాధ్యతలు మస్క్కు అప్పగించారు. ప్రభుత్వం చేసే అనవసరపు ఖర్చులు తగ్గించేందుకు డోజ్ ఇప్పటికే చాలామంది ఉద్యోగులపై వేటు వేసింది. ఇలా ప్రభుత్వ ఉద్యోగులపై వేటు, వలసవాదంపై ఉక్కుపాదం, ఎల్జీబీటీక్యూ హక్కులకు సంబంధించి ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలోనే ఈ 50501 ఉద్యమం పేరిట అమెరికా అంతటా నిరసనలు చేస్తున్నారు. మార్చి 4వ తేదీన మరోసారి 50501 ప్రొటెస్ట్ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఇలా దశల వారీగా అమెరికా వ్యాప్తంగా నిరసనలు జరుగుతూనే ఉంటాయని ఉద్యమ నిర్వాహకులు చెబుతున్నారు. చూస్తుంటే ఈ ఆందోళనలు డొనాల్డ్ ట్రంప్ను గద్దె దించే వరకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే చర్చ జరుగుతోంది. మరి వీటికి ట్రంప్ ఎలా ఫుల్ స్టాప్ పెడతారో వేచి చూడాలి.